IUI ఇంకా సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఇన్ఫెర్టిలిటీకి శాశ్వత పరిష్కారం హోమియో కేర్ ఇంటర్నేషనల్. పేదలకు సొంతింటి కలను నెరవేర్చేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా అర్హులకు ఇచ్చే ఇళ్లను కాంగ్రెస్ ప్రభుత్వం ప్రణాళికను సిద్ధం చేసింది. అయితే ఈ పథకానికి అర్హులెవరు? ప్రభుత్వం నుంచి లబ్ధి పొందాలంటే ఏం చేయాలి? అసలు ఇంటి నిర్మాణానికి ఎంత డబ్బును ప్రభుత్వం అందజేస్తుంది? కొత్తగా తీసుకొచ్చిన ఇందిరమ్మ ఇళ్ల యాప్ వల్ల ఉపయోగం ఏమిటి? వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. రాష్ట్రంలో ప్రతి శాసనసభ నియోజకవర్గానికి 3,500 చొప్పున తొలి ఏడాదిలో 4.50 లక్షల ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేపట్టనున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ప్రతి ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఇస్తామని వెల్లడించారు. అయితే ఈ పథకానికి తొలి అడుగు పడింది. ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న ఇందిరమ్మ ఇళ్ల యాప్ అందుబాటులోకి వచ్చేసింది. సర్కార్ అందించే ఇళ్ల కోసం లబ్ధిదారులను ఈ యాప్ ద్వారానే గుర్తిస్తారు. ప్రస్తుతం ఇందిరమ్మ ఇళ్ల లబ్ధి గురించి దరఖాస్తుదారులు ఆఫీసుల చుట్టూ తిరిగే పని లేకుండా ప్రభుత్వం ఓ యాప్ను ఏర్పాటు చేసింది. లబ్ధిదారులు ఇంటి వద్ద ఉంటే చాలు, అధికారులే మీ ఇంటికి వచ్చేస్తారు. ఇందిరమ్మ యాప్లో నమోదు చేయాల్సిన వివరాలను కూడా ప్రభుత్వం తెలిపింది. ప్రస్తుతం నివసిస్తున్న ఇంటి స్వరూపం, ఇల్లు నిర్మించుకోవడానికి భూమి అందుబాటులో ఉందా లేదా, స్థలం లబ్ధిదారుడి పేరు మీద ఉందా, కుటుంబ సభ్యుల పేరు మీద ఉందా, ఇంట్లో వివాహిత జంటల సంఖ్య, ప్రస్తుత గ్రామం లేదా పట్టణంలో ఎన్నేళ్లుగా నివసిస్తున్నారు, లబ్ధిదారులు వికలాంగులు, అనాథలు, ఒంటరి మహిళలు, వితంతువులు, ట్రాన్స్జెండర్లు, పారిశుద్ధ్య కార్మికులు ఉంటే ఈ యాప్ ద్వారానే గుర్తిస్తారు. లబ్ధిదారుల గుర్తింపులో భాగంగా ప్రజా పాలనలో వచ్చిన దరఖాస్తుదారుల ఇంటికి సర్వేయర్ వెళ్లి అందులో ఆయా వివరాలు నమోదు చేస్తారు. సర్వేను గెజిటెడ్ స్థాయి అధికారి పర్యవేక్షిస్తారు. గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శి, పురపాలకలోని వార్డులో వార్డు అధికారి ద్వారా ఈ సర్వే నిర్వహిస్తున్నారు. అనర్హులకు ఇల్లు మంజూరు కాకుండా ఎంపీడీఓలు, పురపాలక కమిషన్లు కూడా సర్వే పర్యవేక్షణ చేపట్టనున్నారు. లబ్ధిదారుల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించనున్నారు. ఇందిరమ్మ ఇళ్లలో ఎవరైనా అనర్హులు ఎంపికైతే సులువుగా ఈ మార్గంలో గుర్తించవచ్చు. ఇందులో 3 లేదా 4 చక్రాల వాహనాలున్న కుటుంబాలు, వ్యవసాయ యాంత్రీకరణ పరికరాలు ఉన్న కుటుంబాలు, ప్రభుత్వ ఉద్యోగి ఉన్న కుటుంబాలు, ఆస్తి పన్ను చెల్లిస్తున్నవారు, ఇతర పథకాల ద్వారా గతంలో ఇల్లు మంజూరైన కుటుంబాలను 360 డిగ్రీల సమాచారంతో వివరాలు తీసుకుంటారు. మీకు ఇంటి ప్లాన్ అర్థం కాకున్నా, ఎలా నిర్మించుకోవాలో తెలియకున్నా కలత చెందకండి. ఎందుకంటే ప్రభుత్వం అందుకు తగిన నమూనాలను కూడా తయారు చేసింది. ఇందిరమ్మ ఇంటికి సంబంధించి 3 నమూనాలను ఖరారు చేసింది. పథకం కింద ఇల్లు మంజూరైన వారు తమ అభిరుచికి అనుగుణంగానే ఇంటిని నిర్మించుకోవచ్చని చెప్పినా, స్థలాన్ని బట్టి ఏ విధంగా ఇంటిని నిర్మించుకోవాలనే దానిపై డిజైన్లను రూపొందించింది. ఇంటి నిర్మాణంపై లబ్ధిదారులకు అవగాహన కల్పించేందుకు వీలుగా ప్రభుత్వం ఈ నమూనాలను విడుదల చేసింది. ఈ 3 స్థలాన్ని బట్టి గదులను ఎలా నిర్మించుకోవాలనే వివరాలను పొందుపరిచింది. అంతేకాకుండా ప్రతి మండల కేంద్రంలోనూ ఈ ఇంటిని ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. స్థలాన్ని బట్టి సింగిల్ బెడ్రూమ్, డబుల్ బెడ్రూమ్ నిర్మించుకునే వెసులుబాటు కల్పించింది. అయితే ఈ పథకానికి రూపొందించిన విధి విధానాల మేరకు ఇంటిని నిర్మించుకునే వారికి 5 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సాయాన్ని అందించనుంది. 400 చదరపు అడుగుల కంటే ఎక్కువ విస్తీర్ణంలో ఇంటిని నిర్మించుకున్న వారికి కూడా ఆర్థిక సాయాన్ని అందిస్తామని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.